Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్లో చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అవుతుంది. చాలా మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నారు. నో, ఇట్ ఈస్ క్యాబినెట్. సో బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ or group 1 and group 2 both Telangana and Andhra Pradesh in both the languages English and Telugu, దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. డోంట్ ఫర్గెట్. సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2015లో ప్రపంచంలో పెరుగుతున్నటువంటి భూతాపం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్లు, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, వీటికి సంబంధించి ఒక అగ్రిమెంట్ వచ్చింది. అదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అగ్రిమెంట్ ప్యారిస్లో జరిగింది. అది సో దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ 2015 COP21 అని అంటూ ఉంటారు. అయితే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు స్వచ్ఛందంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటిని చేరుకోవడానికి విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగనే ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తారు అనేటటువంటిది కూడా చెప్పాలి. సో గతంలో ఉన్నటువంటి క్యోటో ప్రోటోకాల్ అప్పుడు అయిపోయింది, అది లీగల్లీ బైండింగ్ ప్రోటోకాల్. సో ఆ తర్వాత లీగల్లీ బైండింగ్ కాకుండా స్వచ్ఛందంగా దేశాలు ఇగో మేము ఇంత కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాము, దీనివల్ల భూతాపం ఇంత తగ్గుతుంది అనేటటువంటి అంశాలు చెప్పాల్సి ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చెప్పాయి. అమెరికా లాంటి దేశాలు అయితే ఒప్పుకోనే లేదు, అసలు బయటికి వెళ్ళిపోయాయి. కానీ భారతదేశం మాత్రం 2070వ సంవత్సరానికల్లా మేము ఎంత కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నామో అంత కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాం. అంటే దీన్నే నెట్ జీరో ఎఫెక్ట్ అని అంటారు. అంటే మేము ఒక 100 టన్నుల కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తే దానికి సమానమైనటువంటి కార్బన్ ఉద్గారాలను వెనక్కి తీసుకునేటటువంటి మెథడాలజీస్ని, అంటే చెట్ల పెంపకం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవి చేస్తామని చెప్పారు. ఇలా వచ్చినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో మనం ఏం సాధించాం? కార్బన్ ఉద్గారాలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేశామా? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్స్ తగ్గించామా? ఇవి మనం చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్యారిస్ అగ్రిమెంట్ COP21 డిసెంబర్ 2015లో వచ్చింది. ఇది నవంబర్ 2016లోకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి ఫ్రేమ్వర్క్ కింద. ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను 2 డిగ్రీలకు పెరగకూడదు, వీలైతే 1.5 డిగ్రీలకే దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే పారిశ్రామిక విప్లవం మొదలవక ముందు యావరేజ్గా ఎంత టెంపరేచర్స్ ఉన్నాయో దాని మీద 1.5 డిగ్రీలు పెరగకుండా అంతలోపే దీన్ని మనం కట్టడి చేయాలి. సో 1.5 డిగ్రీలు పెరగకుండా ఉంటే అది మనుషులు, అలాగే ఈ యొక్క ప్లానెట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ యొక్క భూగ్రహం అనేటటువంటిది సుస్థిరంగా ఉంటుందనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 10 సంవత్సరాల తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. చాలా విపరీతమైనటువంటి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు, డిజాస్టర్స్ అనేటటువంటి వస్తూనే ఉన్నాయి. కార్బన్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ సహకరించుకుంటున్నప్పటికీ ఈ కార్బన్ ఉద్గారాలను కట్టడి చేయడంలో మనం విజయం సాధించలేదు. సో ఈ అంశానికి సంబంధించే ఇక్కడ మల్టీలేటరలిజం అంటే క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఏదైతే ఉందో వాతావరణ మార్పులు, దీన్ని మనం కట్టడి చేయాలి అంటే అన్ని దేశాలు కలిసి రావాలి తప్ప ఏదో ఒక దేశం వల్ల అయ్యేటటువంటి పని కాదు. అలాగనే అన్ని దేశాలు సమానంగా కాకపోయినా బట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేటటువంటి తీసుకోవాలి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, అభివృద్ధి చెందుతున్న వెనుకబడినటువంటి దేశాలు తక్కువ బాధ్యత తీసుకోవాలి. దీన్నే డిటర్మైన్డ్ నేషనల్లీ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అంటే అందరికీ బాధ్యతలు సమానము, కానీ బాధ్యత తీసుకునేటటువంటి ఈ వాల్యూమ్ అనేటటువంటిది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇది భారతదేశం తీసుకున్నటువంటి ఒక నినాదం. దాన్నే CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అంటారు. అంటే ఏ దేశానికి ఉన్న కెపాసిటీని బట్టి ఆ దేశము బాధ్యతను స్వీకరిస్తుంది. సో దీనికి సంబంధించి 10 సంవత్సరాల ప్యారిస్ అగ్రిమెంట్లో ఒకసారి కనుక మనం చూస్తే ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్ అయితే కాదు. ఎందుకు అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అంటే లీగల్లీ బైండింగ్ ట్రీటీ, కానీ అందులో లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ అయితే లేవు. ట్రీటీ లీగల్లీ బైండింగ్ ఉండొచ్చు కానీ టార్గెట్స్ అయితే లేవు. ఇందులో కోర్ గోల్స్ ఏంటంటే బేసికల్గా టెంపరేచర్స్ అనేటటువంటి వాటిని లిమిట్ టెంపరేచర్స్ రైజ్ అంటే 1.5 డిగ్రీస్ ఉష్ణోగ్రత సగటున పెరగకుండా దీన్ని ఆపాలి. అలాగనే
వాతావరణ మార్పులకి మనం అలవాటు పడేటట్టుగా చాలా స్ట్రాంగ్ మోడల్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి డబ్బు కాస్త అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇవ్వాలి ఈ యొక్క కార్బన్ ఉద్గారాలను కట్టడి చేసేందుకు గాను. సో కాబట్టి ఈ రకంగా 196 దేశాలు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే UNFCCC అనేటటువంటిది ఏదైతే ఉందో దీని ఆధారంగానే ఈ ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం అనేటటువంటిది వచ్చింది. సో అయితే ఇక్కడ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ లేవు. అగ్రిమెంట్ అయి ఉండొచ్చు కానీ లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ అంటే ప్రతి దేశము ఇదిగో ఇంత కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి అనేటటువంటి టార్గెట్స్ లేవు. దానివల్ల ప్రతి దేశము స్వచ్ఛందంగా ఎంత తగ్గిస్తారనేటటువంటి చెప్పారు. అట్లాగనే గ్లోబల్ స్టాక్ టేక్ అని ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కొక్క దేశం ఎంత కార్బన్ ఉద్గారాలు తగ్గించింది అనేటటువంటిది లెక్క పెడతారు. సో అట్లాగనే ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ అని ప్రతి దేశం ఎంత అమలు చేసింది అనేది ట్రాక్ చేస్తారు. క్లైమేట్ ఫినాన్స్ అంటే ప్రతి సంవత్సరానికి $100 బిలియన్ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వాలి వాతావరణ మార్పులు తగ్గించడానికి గాను. అయితే ఇది మనం చేయలేదు. అట్లాగనే క్యోటో ప్రోటోకాల్లో మనకి టాప్ డౌన్ బైండింగ్ మోడల్ ఉండేది. అంటే ఒక ఒప్పందంలో ఒకటి చెప్తారు, అది అన్ని దేశాలు ఫాలో అవ్వాలి. అట్లా కాకుండా ఇప్పుడు బోటమ్ అప్ అంటే దేశాలే వాళ్ళ తాలూకా కెపాసిటీని బట్టి ఎంత కార్బన్ ఉద్గారాలు తగ్గించాలనేటటువంటి ఒక అంశంతో ముందుకు వస్తాయి. అదే బోటమ్ టాప్ అప్రోచ్. సో క్యోటో ప్రోటోకాల్కి ప్యారిస్ అగ్రిమెంట్కి ఉన్న డిఫరెన్స్ అది టాప్ టు బోటమ్, ఇది బోటమ్ టు టాప్. అయితే 10 సంవత్సరాల్లో దీని తాలూకు ఇంపాక్ట్ ఏంటి? 2015 ముందు గ్లోబల్ వార్మింగ్ 2100 సంవత్సరానికి 4 నుంచి 5 డిగ్రీలు పెరుగుతుందని అనుకున్నారు. అయితే ప్యారిస్ ఒప్పందం తీసుకొచ్చినటువంటి కొన్ని మార్పుల కారణంగా ఈ ట్రాజెక్టరీ 4 నుంచి 5 డిగ్రీల నుంచి 2 నుంచి 3 డిగ్రీలకు వచ్చింది. ఇది క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ 2024 ఇచ్చినటువంటి డేటా. అయితే ఇంకా ఇది సేఫ్ లిమిట్స్ కన్నా ఎక్కువే ఉంది. ఎందుకంటే మనం 1.5 డిగ్రీలనే అనుకున్నాం, దాంతో పోల్చుకుంటే ఇక్కడ డబుల్ ఉన్నట్లు లెక్క. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్యారిస్ అగ్రిమెంట్ తర్వాత అంటే 2015 తర్వాత పునరుత్పాదక శక్తి ఇంధనంతో నడిచేటటువంటి వాహనాలు ఆ టెక్నాలజీలు చాలా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచంలో 30% ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి అంతా కూడా పునరుత్పాదక శక్తి ద్వారా వస్తుంది. అలాగే బ్యాటరీతో నడిచేటటువంటి వెహికల్స్ కొత్తగా కొంటున్న కారులో 20% ఉంటున్నాయి. ప్రతి 100 వాహనాల్లో 20 వాహనాలు ఉంటున్నాయి. 150 దేశాలు నెట్ జీరో ఎమిషన్స్ అంటే రానున్న భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను మేము 0కి తగ్గిస్తాం అని ఒప్పుకున్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయి, 100కి పైగా ఉన్నాయి. సో అట్లానే కనుక మనం చూస్తే 150 వరకు దేశాలు ఉన్నాయి. ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే ఈ వాతావరణ మార్పు అనేటటువంటి దానికి ఇప్పుడు కనుక మీరు చూస్తే చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు దీనికి సంబంధించి ప్రణాళికలు రచించుకున్నాయి, దానికి బడ్జెట్లు ఇస్తున్నారు. ఈవెన్ చాలా దేశాలు అయితే శిలాజ ఇంధనాలను వదిలిపెట్టి బ్యాటరీ వాహనాల వైపు మళ్ళుతున్నాయి. ఈ ప్యారిస్ ఒప్పందం కారణంగానే చాలా దేశాల్లో చట్టాలలో మార్పు వచ్చింది, కార్బన్ ప్రైసింగ్ సిస్టమ్స్లో మార్పు వచ్చింది, సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్స్ అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకి యూరోపియన్ యూనియన్లో గ్రీన్ డీల్ అని ఒకటి పెట్టారు, US ఇన్ఫ్లేషన్ రిడక్షన్, అలాగే ఇండియాలో నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి కొత్త ఇంధనాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. సో అట్లానే ఇక్కడ మనం చూస్తే సైన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే చాలా సైంటిఫిక్ బెంచ్ మార్క్స్ని కూడా ఇచ్చారు. 6th అసెస్మెంట్ రిపోర్ట్లో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ టార్గెట్ అనేటటువంటి దాన్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్యారిస్ అగ్రిమెంట్లో దేశాలు ఒప్పుకున్నటువంటి స్వచ్ఛందంగా ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అనేటటువంటిది వేగవంతం చేయాలి అనేటటువంటి ఒక అంశాన్ని ఇది చాలా క్లియర్ కట్గా చెప్పింది. సో కాబట్టి ఇంత చేస్తున్నా ఇంకా వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి, కాలుష్యం పెరుగుతోంది. మనందరి ఈ ఇబ్బందులు ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ బయట ఉన్నటువంటి కాలుష్యం ఇవన్నీ పెరుగుతున్నాయి. అయితే ఇందులో భారతదేశం యొక్క పాత్ర అనేటటువంటిది ఖచ్చితంగా మనల్ని ప్రశ్న అడుగుతాడు. మీరు చెప్పండి, వాతావరణాన్ని కరెక్ట్గా ఉంచడానికి, కాలుష్యం పెరగకుండా ఉంచడానికి యాజ్ సిటిజన్స్ కూడా వద్దు, అసలు ఈ భూమి మీద మనం కూడా ఒక జీవాలలో భాగంగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కమెంట్ సెక్షన్లో తెలపండి. చెట్లు పెంచాలంటారా, లేదా మనకి సివిక్ సెన్స్ ఉందా అంటారా? మీరు నిజంగా ఉందంటారా? మనకి గోడల మీద ఉంటాయి చూడండి, ఎప్పుడైనా ఇచ్చట మూత్రం పోయేరాదని ఉంటుంది, వాడు అక్కడే పోస్తాడు.
అదేందో అర్థం కాదు నాకు ఇప్పటికీ. మీరు ఎక్కడైతే వాడు చేయొద్దంటాడో అది చూసినప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ చెత్త వేయరాదు, అక్కడే వేస్తాం మనం చెత్త. ఈ గోడ మీద పోస్టర్లు అంటించరాదు, మనకి అక్కడే కావాలి. అదేదో సినిమా ఉంటుంది ఆకోకే కావాలని, అట్లా గోడ మీద పోస్టర్లు అంటించరాదు, గోడ మీద పోస్టర్లు అంటిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా? సో కాబట్టి భారతీయులుగా మనకి సివిక్ సెన్స్ ఉందా? అది మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ కాలుష్యానికి మనం ఎంత కారణమవుతున్నాం? మనమే ఉన్నాం. ఒక చాక్లెట్ తింటాం, కాగితం రోడ్డు మీద పడేస్తాం, జేబులో పెట్టుకొని ఇంటికి డస్ట్బిన్లో వేస్తే తప్ప. సో ఇలా మీరు చూస్తున్నటువంటి సివిక్ సెన్స్లో ఉన్న లోపాలు ఎలా కరెక్ట్ చేస్తే బాగుంటుంది కమెంట్ సెక్షన్లో తెలపండి. సో అట్లానే భారతదేశం యొక్క పాత్ర డెఫినెట్గా క్లైమేట్ లీడర్, అంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్ని తగ్గించాలనేటటువంటి దానికి భారతదేశం ఖచ్చితంగా ఒక నిజమైనటువంటి లీడర్గానే ఉంది, నాయకత్వం వహిస్తోంది. మన అభివృద్ధి అనేటటువంటి దాన్ని ముందుకు నడుపుతూ పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తున్నాం. ఇప్పటికీ 50% ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి 2025లోకి వచ్చింది. 2030 కన్నా ముందే మనం ఆ టార్గెట్ని చేర్చుకున్నాం. అట్లానే 2070వ సంవత్సరానికల్లా నెట్ జీరో, అంటే ఎన్ని కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తామో అంతే వెనక్కి కూడా తీసుకుంటాం. ఇవి COP26 గ్లాస్గో సమ్మిట్లో భారతదేశం చెప్పింది. సో అట్లానే గ్లోబల్ ఇనిషియేటివ్స్, దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకొచ్చాం, ఇండియా ఫ్రాన్స్ కలిసి తీసుకొచ్చారు. అలాగే డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దానికి సంబంధించి వాతావరణ మార్పులు తట్టుకునేలాగా మౌలిక సదుపాయాల కల్పన, అలాగే లైఫ్ మూమెంట్ అని వచ్చి చెప్పాం, అంటే పర్యావరణానికి తగ్గట్టు మన జీవితాన్ని మలుచుకోవాలి. సో ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక నినాదం. మన లైఫ్ స్టైల్ అట్లా ఉండదు, ప్రభుత్వం చెప్తుంది కానీ మన లైఫ్ స్టైల్ అలా ఉంటుందంటారా? నేను మార్నింగ్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన బైక్ వేసుకొని పోతున్నాడు, చిన్నది స్కూటర్. సో దాని వెనకాల విపరీతమైన పొగ వస్తుంది. సో అది బాగు చేయించుకుంటే బండి అతనికి మహా అయితే ఒక 3,000 అవుతుంది, 4,000 అవుతుంది. అది అవసరంలా తనకి. ఆ 3,000, 4,000 నష్టం కలుగుతుంది కాబట్టి వెనకాల వచ్చేవాడు చచ్చిపోయినా పర్వాలేదు వాడికి, కానీ పొగ మాత్రం వస్తుంది. పోలీసులు వీళ్ళని పట్టుకోరు, ఎవరిని పట్టుకుంటారు? హెల్మెట్ పెట్టుకోలేదు. అరే హెల్మెట్ పెట్టుకోకపోతే చచ్చిపోయేది వాడు ఒక్కడే. ఈ పొగ వల్ల 100 మంది పోతారు. బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఓవర్ స్పీడ్కి వేయండి. సిటీలో అసలు హెల్మెట్ అవసరం ఉంటుందంటారా? అదొక పెద్ద ప్రశ్న నాకు ఎప్పుడు. అంటే నేను ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకించట్లేదు, నాకు ఒక సందేహం వచ్చింది. సిటీలో ఇంత ఇరుకు సందులలో, ఇంత ఇరుకు రోడ్ల మీద హెల్మెట్ అవసరం అంటారా? నిజంగా ఆలోచించండి ఒకసారి, చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో అట్లానే వికసిత్ భారత్ అనేటటువంటి దాంట్లో ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని, లో కార్బన్ డెవలప్మెంట్, అంటే అధిక కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేయకుండా ఉండేటటువంటి ఒక సొసైటీ ఎన్వైర్న్మెంట్ని భారతదేశం కోరుకుంటోంది. అలాగే సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నాం, మంచి ఎనర్జీ సెక్యూరిటీని తెచ్చుకుంటున్నాం, గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అనేటటువంటి పేరుతో కొత్త ఉద్యోగాలను తీసుకొస్తున్నాము, పర్యావరణాన్ని రక్షిస్తున్నాం. సో కాబట్టి ఇండియా మేజర్ ఎకానమీ, ఫస్ట్ మేజర్ ఎకానమీ టు బికమ్ డెవలప్డ్ త్రూ లో కార్బన్ గ్రోత్, అంటే తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి భారతదేశం ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అందులో భాగమే. కాబట్టి ప్యారిస్ క్లైమేట్ని తూచా తప్పకుండా ఈ ప్రపంచంలో తక్కువ డబ్బున్న పాటించేటటువంటి దేశం భారతదేశం. సో దానికి మనం అందరం కూడా గర్వించాలి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అట్లానే ప్యారిస్ అగ్రిమెంట్ చేంజ్డ్ ద గ్లోబల్ ఎమిషన్స్ ట్రాజెక్టరీ బట్ నాట్ యెట్ ద అవుట్కమ్. ఇది గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ కాదు, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నది. సో దీన్ని 200 పదాల్లో రాయండి. ఓ వెబ్సైట్లో మంచిగా దొరికింది, సో అది తీసుకున్నాను. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.